ఇవాళ జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలో నిర్వహించనున్న భారీ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. కొత్త బస్టాండ్, అంగడి బజార్, తహసీల్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు కొనసాగనున్న కేసీఆర్ రోడ్ షో సాగనుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి రానున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. కేసీఆర్ స్వాగత తోరణాలతో జగిత్యాల పట్టణం గులాబీమయమైంది. జగిత్యాల పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, ఇవాళ 6 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోతున్నారు. జగిత్యాల పట్టణంలోని మొదట కొత్త బస్టాండ్ నుంచి కొనసాగబోతుంది. అనంతరం పాత బస్టాండ్లో ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత ప్రసంగించబోతున్నారు. మరి ఎటువంటి అంశాలు మాట్లాడతారనేది సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన సమస్య నెలకొంది. ఇక జగిత్యాల జిల్లా విషయానికి వస్తే జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ సర్కారు హయాంలో తెలంగాణకు అన్నం గిన్నెగా మారింది, రైస్ బౌల్ ఆఫ్ జగిత్యాలగా మారింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వ్యవసాయం పైన ఆధారపడ్డ జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రంలో నిలిచింది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో కరువు కాటకాలకు నిలయంగా మారింది. ఎందుకంటే సారంగపూర్ మండల్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ధర్మాపురి కావచ్చు, అలాగే కోరుట్ల, కతలాపూర్, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం కరువు కాటకాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం మంచిదే, కానీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటని కూడా ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు, భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇక ఒక్క ఆర్టీసీ బస్సు మినహా తమకు ఎటువంటి ప్రభుత్వం నుంచి, అంటే ప్రస్తుత రేవంత్ సర్కార్ నుంచి ఎటువంటి సౌకర్యాలు అందట్లేదని కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇవాళ అధినేత రాబోతున్నారు, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి, ఏం మాట్లాడబోతున్నారు, ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు, అలాగే ఎటువంటి డిమాండ్ లేకుండానే జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ సర్కారుది. ఈ క్రమంలో మరి కొత్త జిల్లాలు రద్దు చేస్తారనే ఒక రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు కూడా మనం సహజంగా చూస్తున్నాం. ఈ క్రమంలో కొత్త జిల్లాలు రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఇప్పటికే విద్యావంతులు హెచ్చరించిన విషయం మనకు తెలిసిందే. మరి ప్రస్తుతం జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు మనతో పట్టారు. సరే, వాళ్ళ ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఎట్లా ఉండబోతోంది? ఈరోజు సాయంకాలం 6 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి, మీనవంక నుండి బయలుదేరి జగిత్యాల వరకు రీచ్ అవుతారు. జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తారా మా అధినేత, ఉద్యమ నాయకుడు అని చెప్పి చూస్తూ ఉన్నారు. జగిత్యాల అంటేనే ఉద్యమాలకు నిలయం. జగిత్యాల నుంచే ఆనాడు జైత్రయాత్ర ఎన్నో ఉద్యమాలు ప్రారంభమైనాయి. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. గతంలోనే కాకతీయ కాలువలు ఉన్నా కానీ అరకొర నీళ్లతోటి చాలా మటుకు పంటలు ఎండిపోయాయి. జగిత్యాల నియోజకవర్గంలో 20,000 ఎకరాల్లో మాత్రమే పొలాలు పండేటి. ఈ రోజు అది 60,000 ఎకరాలకు వచ్చింది. అదేవిధంగా వరద కాలువ చాలా ఘోరంగా రాలుదేలు ఉండేది. నీళ్లతోటి 5 సంవత్సరాలు ఒక సజీవ నదిలాగా కాళేశ్వరం నుంచి బాల్కొండ వరకు మనకు ఎస్ఆర్ఎస్పీ వరకు కూడా ఉండడం వల్ల కొన్ని వందలాది గ్రామాలు, వేలాది ఎకరాలలో పంటలు బ్రహ్మాండంగా పండినాయి. పశుపక్షాదులకు కూడా చాలా గొప్ప జరిగింది. కేసీఆర్ గారిని ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. ఏ గ్రామంలో ఎవరు అడగని కాడ ప్రతి గ్రామాన చెరువులు తవ్వారు, కళ్యాణ లక్ష్మి లాంటి గొప్ప పథకం ఇచ్చారు. మరి మా ప్రాంతంలో దాదాపు ఒక 3 లక్షల మంది రైతులకు రైతు బంధు, 4,000 మందికి రైతు బీమా, యాదవ్ సోదరులకు గొర్రెలు, ఈ రకంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసింది. బీద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇవాళ బల్లలకు పోతే ఇంగ్లీష్ మీడియం చెప్పించి సన్న బియ్యం పెడుతున్నాం మానేడు. మైనార్టీలకు విద్యనే లేకుండే, ముసల్మాన్ భాయ్యంకు తాలిం ఇచ్చినైతే ఈరోజు
దాదాపు 1200 మంది పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు, ముస్లిం పిల్లలు ఖానా కపడా కితాబ్ ముఫ్త్ ఆజ్ పడలేరే. కేసీఆర్ గారిని మర్చిపోయే పరిస్థితి లేదు. షాదీ ముబారక్ లాంటి గొప్ప పథకం. అన్నిటికంటే ముఖ్యంగా జగిత్యాలకు ఎవరు అడగక ముందే ఉద్యమ కాలంలోనే జగిత్యాల జిల్లా చేయాల్సిన అవసరం ఉంది, ఇది ఓల్డెస్ట్ మున్సిపాలిటీ, నిర్లక్ష్యానికి గురైంది 30 ఏళ్ళు అని చెప్పి రైతులనే జిల్లా అయింది. దాంతో పాటుగా అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ 18లో ఎలక్షన్ ప్రచారంలో నేను అడిగిన, సార్ నేను ఒక డాక్టర్ను మెడికల్ ఇవ్వంటే 150 సీట్లది, అంటే 630 పడకలు వస్తాయి. అంటే మొత్తం స్వతంత్ర పూర్వం నుంచి ఒక 100 పడకలకు వస్తే ఏకదమ్న 630 పడకల ఆసుపత్రి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయే పరిస్థితులు లేరు. చాలా అభివృద్ధి అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎన్నో వెహికల్స్ పెడితే ఇవాళ జైత్యాల పరిస్థితి ఏంటంటే ఆటోలు రిపేర్కి పోతే అవి రిపేర్ చేయించి వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 ఆటోలు కొన్నాం, 12 ట్రాక్టర్లు కొన్నాం, టిప్పర్ కొన్నాం, జేసీబీ కొన్నాం. $4,520 ఇండ్లు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆనాడు కవితమ్మ గారికి నేను సూచన చేస్తే కవితమ్మ గారు వారి తండ్రి అయిన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంజూరు ఇవ్వాలని చెప్పి జగిత్యాల పట్టణానికి ఎన్నడూ లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. మిషన్ భగీరథలో భాగంగా ఈ రకంగా నీటి కొరత తీరింది. ఎన్నడూ కూడా జగిత్యాల చుట్టుపక్కల చెరువులు పునరుద్ధరించిన వాళ్ళు లేరు. నేను చిన్ననాటి నుంచి చూస్తున్నా.